హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు మాత్రమే యూస్ఫుల్ అయ్యే వీడియో. వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ పర్పస్గా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి మోడల్ క్వశ్చన్స్ వెయిట్ మీద ఎక్కువగా అడుగుతున్నాడు అనే దాని మీద మనము ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇందులో నుంచి కంపల్సరీ 2-3 మార్క్స్ అయితే ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తాయి. అంటే మనకు నాన్ టెక్నికల్ పోస్టులు, అదేవిధంగా టెక్నికల్ పోస్టులు ఏవైనా సరే ఆ రెండిట్లో మనకు కామన్గా అడుగుతున్నవి అతి పెద్దవి ఏవి, అతి పొడవైనవి ఏవి ప్రపంచంలో, అదేవిధంగా లోతైనవి ఏవి, ఎత్తైనవి ఏవి, వరల్డ్ వైజ్గా, అదేవిధంగా మన మొత్తం ప్రపంచంలోనే ఎత్తైనవి అని అడుగుతున్నాడు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా అతి పొడవైనవి ఏవి, అతి పెద్దవి ఏవి, లోతైనవి ఏవి అని కామన్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ 2-3 మార్క్స్ మీద అడుగుతున్నాడు. కాబట్టి వాటి మీద అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనము. అయితే మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడంటే, అంశం ఇప్పుడు అతి ఎత్తైనది ఏది అనేది అడిగి క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ ఇస్తుండు. అదేవిధంగా మనకు వాటి యొక్క ప్రాముఖ్యత, ఉనికి మీద కూడా క్వశ్చన్లు అయితే వాటి బేస్డ్గా కూడా మనకు అడుగుతున్నాడు అనమాట. అయితే ఫస్ట్గా మనం చూద్దాం అతి పెద్దవి ఏవి అనేవి చూద్దాం మనము. అతి పెద్ద ఖండం ఏది అంటే అది ఆసియా ఖండము అతి పెద్ద ఖండము. ఇది జనాభాలో, అదేవిధంగా విస్తీర్ణంలో అతి పెద్ద ఖండం. జనాభాలో చూసినా, విస్తీర్ణంలో చూసినా అది అతి పెద్దదన్నమాట ఆసియా ఖండం. అతి పెద్ద మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం ఎక్కడ ఉంటుందంటే అది భూమధ్య రేఖకు ఇరువైపులా, అటువైపు ఇటువైపు ఇరువైపులో కూడా వ్యాపించి ఉంటుంది. అతి పెద్ద సముద్రం వచ్చేసి మనకు దక్షిణ చైనా సముద్రము. చైనా, తైవాన్లో ఈ 2 దేశాల మధ్య విస్తరించి ఉందన్నమాట దక్షిణ చైనా సముద్రం అనేది. అదేవిధంగా అతిపెద్ద నది ఏది అంటే అమెజాన్ నది. ఇది దక్షిణ అమెరికాలో ఉంది. దక్షిణ అమెరికాలో అమెజాన్ నది ఉంది. ఇది అతి పెద్ద నది అన్నమాట. అతి పెద్ద దేశం ఏది అంటే రష్యా దేశం విస్తీర్ణంలో అతి పెద్దది. ఇది ఆసియా, ఐరోపా 2 ఖండాలలో కూడా విస్తరించి ఉంది రష్యా. అదేవిధంగా అతిపెద్ద దేశం జనాభాలో వచ్చేసి చైనా దేశము. ఇది ఆసియా ఖండంలో ఉంది. కానీ ప్రస్తుతం అప్డేటెడ్ విషయం ఏంటంటే చైనాని జనాభాలో మన భారతదేశం అయితే దాటేసింది. మొదటి స్థానంలో మన భారతదేశం, తర్వాత చైనా ఉంది. ఇది అప్డేటెడ్ విషయము. అయితే అతి పెద్ద నగరము విస్తీర్ణంలో వచ్చేసి లండన్. ఇది 700 చదరపు మైళ్ళ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అనమాట లండన్ నగరం. ఓన్లీ నగరానికి సంబంధించిన విషయం ఇది. దేశంకు, నగరంకు, అదేవిధంగా ఖండాల వైజ్గా అడుగుతున్నాడు. అతిపెద్ద నగరం జనాభాలో వచ్చేసి టోక్యో. విస్తీర్ణంలో లండను, అదేవిధంగా జనాభాలో వచ్చేసి టోక్యో, జపాన్ రాజధాని నగరం. అతిపెద్ద పట్టణం వైశాల్యంలో వచ్చేసి మౌంట్ ఈసా, ఆస్ట్రేలియా. అతిపెద్ద పట్టణం వైశాల్యంలో మౌంట్ ఈసా, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అతిపెద్ద రిఫ్ వచ్చేసి గ్రేట్ బ్యారియర్ రిఫ్, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అదేవిధంగా అతిపెద్ద విశ్వవిద్యాలయం వచ్చేసి ఇగ్నో. అది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇగ్నో అనేది ఏదో అనుకోకండి, ఇది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి షార్ట్ ఫామ్ ఇగ్నో, ఈజీఎన్ఓ. ఈజీ అంటే ఇందిరాగాంధీ, ఎన్ అంటే నేషనల్, ఓ అంటే ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇది న్యూఢిల్లీలో ఉంది. అతిపెద్ద చర్చి వచ్చేసి సెయింట్ బాసాలికా చర్చి, ఇది రోమ్లో ఉంది. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు వచ్చేసి కాస్పియన్ సీ. ఇది రష్యా, తుర్కమెనిస్తాన్ దేశాల మధ్య ఉంది. ఇది ఉప్పునీటి సరస్సు అనమాట, అతిపెద్దది ప్రపంచంలోకెల్లా. అతిపెద్ద లైబ్రరీ వచ్చేసి మనకు వాషింగ్టన్లో ఉంది. ఇది యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ దాని పేరు. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం వచ్చేసి మహాభారతము. దీన్ని వేదవ్యాసుడు రచించాడు. అతిపెద్ద మ్యూజియం వచ్చేసి ఇది న్యూయార్క్లో ఉంది, అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. అదేవిధంగా అతిపెద్ద జంతు ప్రదర్శనశాల వచ్చేసి మనకు హెన్రీ డ్యూర్లీ జూ, ఇది అమెరికాలో ఉంది. అతిపెద్ద డ్యామ్ వచ్చేసి 3 గోర్జెస్, ఇది చైనాలో కలదు. అతిపెద్ద దేవాలయం వచ్చేసి అంగ్కోర్ వాట్, ఇది కాంబోడియా దేశంలో ఉంది. అతిపెద్ద దేవాలయం ఇది ప్రపంచంలోనే. అతిపెద్ద ప్యాలెస్ వచ్చేసి బ్రునై ప్యాలెస్, బ్రునై దేశం, ఇది ఆగ్నేయాసియాలో ఉంది. అతిపెద్ద జలసంధి వెడల్పైనది డేవిస్ జలసంధి, ఇది గ్రీన్లాండ్లో కలదు. ఇది అతిపెద్దది, అదేవిధంగా వెడల్పైనది కూడా డేవిస్ జలసంధి అనేది. ఇది గ్రీన్లాండ్లో దేశంలో అయితే ఉంది. అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రమం వచ్చేసి కింగ్ అబ్దుల్ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కింగ్ అబ్దుల్ విమానాశ్రమం అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రమం. అదేవిధంగా ఇంకోటి కూడా అడుగుతున్నాడు మనకు, అతిపెద్ద రద్దీగల విమానాశ్రమం ఏదని కూడా అడుగుతున్నాడు. అది అట్లాంటి అమెరికా దేశంలో అయితే ఉంది. ఆ విమానాశ్రమం పేరైతే హార్ట్స్ఫీల్డ్ జాక్సన్. విమానాశ్రమం అయితే రద్దీగలది. ఇదేమో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రమం. అదేవిధంగా అతిపెద్ద రేవు పట్టణం ఏది అంటే అది
అమెరికాలోని న్యూయార్క్ రేవ్ పట్టణం. అతిపెద్ద డోమ్ వచ్చేసి ఆస్ట్రోడోమ్, ఇది అమెరికాలో ఉంది. అతిపెద్ద ద్వీపకల్పం వచ్చేసి అరేబియాలో ఉండే ద్వీపకల్పం, అతి పెద్దది ప్రపంచంలోకెల్లా. ఇది ఆసియా ఖండంలో విస్తరించి ఉంది. అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు వచ్చేసి ఓవెన్ ఫాల్స్, ఇది ఉగాండాలో ఉంది. ఉగాండాలో ఉన్నటువంటి ఓవెన్ ఫాల్స్ అనేది అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. మన భారతదేశంలో చూసినట్టయితే గోవింద సాగర్, అది అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇది బాక్రన్ డ్యామ్ అది నిర్మాణంలో భాగంగా ఏర్పడింది. అయితే అతిపెద్ద అగ్నిపర్వతం వచ్చేసి మౌనలోవా, ఇది హవాయి దేశంలో అయితే ఉంది. మౌనలోవా అగ్నిపర్వతం. అతిపెద్ద పక్షి వచ్చేసి ఆస్ట్రిచ్, నిప్పుకోడి, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఆస్ట్రిచ్ నిప్పుకోడిలు. అతిపెద్ద జంతువు వచ్చేసి నీలి తిమింగం, ఇది 30 మీటర్ల పొడవు వరకు ఉండి 180 మెట్రిక్ టన్నుల బరువు వరకు అయితే ఉంటుంది. అతిపెద్ద జంతువు వచ్చేసి భూమిపైననే అతిపెద్ద జంతువు ఏది అంటే ఆఫ్రికా ఏనుగు, ఇది ఆఫ్రికాలో ఉంటాయి. ఈ ఆఫ్రికా ఏనుగు ఇది అతిపెద్ద జంతువు అనమాట. మరికొన్ని ముఖ్యమైన విషయాలు నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. ఎవరికైనా యూస్ఫుల్ అయింది అని అంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్రిపరేషన్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.